అన్నా జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు ఆయన వెంబడి మేము పనిచేసుకుంటూ వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం, ఇంద్రమ్మ పార్టీ అంటే మాకు అభిమానం, ఇంద్రమ్మ అంటే మాకు మా తల్లి లాంటిది. ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు కట్టబాబు పార్టీ ఇంద్రమ్మ గారి కాంగ్రెస్ పార్టీ చేకూరు పార్టీ ఇంద్రగుంటు పార్టీ కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఆ రోజు 78 నుంచి ఈ రోజు వరకు మేము కాంగ్రెస్ పార్టీలే. మా పార్టీలో ఉన్న వాళ్ళే మాకు ఇండిపెండెంట్ చేసి మా పార్టీకి దెబ్బ కొట్టారు. తర్వాత 2000 చైర్మన్ ఇచ్చినాక కూడా మేము ఓడిపోయినాం. విజయపతి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు కార్యకర్తలకు అనేది ఒకటి మూమెంట్ గట్టిగా చేసి ఆయన కార్యకర్తలని ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ మాకు వేరే పార్టీలు కూడా మాకు కూడా చాలా వరకు మీరు వేరే పార్టీలకు రండి, మీకు తగిన మేము బలాన్ని ఇస్తాము, తగిన మీకు మీ పార్టీ అవసరం లేదు, మేము చచ్చిన బతికిన కాంగ్రెస్ పార్టీలే ఉంటాం, కాంగ్రెస్ పార్టీలే. తెలంగాణ ఇచ్చిందంటేనే కాంగ్రెస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీ అనడం కాదు, కాంగ్రెస్ పార్టీని. కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ శైలింగంపల్లి నియోజకవర్గంలో తీసుకుంటే 3వ స్థానానికి. టీఆర్ఎస్ పార్టీ మీద జనాలలో తెలంగాణ జనాలలో ఏమొచ్చిందంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ, టీఆర్ఎస్ అంటే తెలంగాణ కాబట్టి దళిత మంది అని చెప్పేసి అందరూ మోసం చేస్తున్నారు. తప్పితే జనాలలో ఏమైపోయింది, కొన్ని కారణాల వల్ల మీలాంటి వ్యక్తి ఉన్నప్పటికీ ఇక్కడ మీకు అవకాశం రాలేదు. మరి ఈసారి టికెట్ మీకే అంటున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ యాక్టివ్ అయింది ప్రతి ఊర్లో చెప్తున్నారు మీరు అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే నిన్నటి మన టీఆర్ఎస్ కి బీజేపీ మధ్య కటౌట్లు వచ్చింది. మరి కాంగ్రెస్ లో చూసుకుంటే రేవంత్ రెడ్డి ఒకటి అంటే జగ్గారెడ్డి ఒకటి అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాటిపోతుంది. ఆయన మాయ మాటలు చెప్పుడు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే జనాలకు మేలు జరుగుతుంది అనేది, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రకంగా అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ప్రతి ఊర్లో. కానీ ఇద్దరు ఏంటంటే వారేమో ఇంటి దొంగ, ఈడేమో బయట దొంగ. ఇద్దరు ఎటువంటి దొంగలు అంటే ఇద్దరు మంచిగా కలిసారు, గ్యాస్ పెట్టుతున్నాం. దానికి తోడు ఈయనేం చేస్తున్నాడు, అమ్మ బిడ్డ నువ్వు గ్యాస్ పెట్రోల్ పెంచుతావా, నేను తోడు బిడ్డ నేనేం చేస్తున్నా, కరెంటు పెంచుతున్నా, నేను బస్ ఛార్జీలు పెంచుతున్నా. కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే గతంలో ఇప్పుడు పార్టీ మారింది. పార్టీ మారిన తర్వాత బలమంతా అటు పోయింది అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పోతే మొత్తం జనాలంతా ఆయన ఎంబడి పోరు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఆయన పోయినంత మాత్రాన కాంగ్రెస్ లో ఉన్న అభిమానులు కానీ, కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కానీ, కాంగ్రెస్ లో ఉన్న ఓటర్స్ కానీ ఎవరు కూడా ఒక నాయకుడు పోతే ఆయన నాయకుడు ఎంబడి ఎవరు కట్టకట్టుకొని పోరు.